మీ సన్నిధికి వచ్చాను. మీరు ఆజ్ఞాపించిన విధంగా యోగ్యంగా ప్రభు బలలో చేయవేయడం ద్వారా ఇవన్నీ కలుగుతాయని మీరు చెప్పిన మాటకు లోబడి ఇక్కడికి వచ్చామయ్యా. మాకు సహాయం చేయండి. భయము భక్తి కలిగిన ఆత్మను మా మీద కుమ్మరించి, తీర్పు తీర్చు ఆత్మను మా మీద కుమ్మరించి, వివేకం కలిగి ఏది యోగ్యమైందో ఏది యోగ్యము కానిదో తెలుసుకొని ఏది ఏ సమయంలో చేయాలో ఏ సమయంలో చేయకూడదో వివేకం కలిగి దైవభక్తి సాధన చేయడానికి, అనగా మీ ఆశీర్వచన పాత్రలో చేయవేసే ముందు మా హృదయ పరిస్థితి, కృపాసనం దగ్గరికి వచ్చేటప్పుడు మా హృదయ పరిస్థితి మీరు ఎలా కోరుకున్నారో అలాగే సంతోషంతో ప్రభు బలలో చేయవేయాలి అని, ధైర్యంగా కృపాసనం దగ్గరికి రావాలి అని మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ హృదయం నిండా ఆసక్తి కలిగి మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తున్నామయ్యా. మాకు సహాయం చేయవా. దిగిరానైనా పరలోక న్యాయాధిపతి, దిగిరానైనా మా యొద్దకు రండి, మా యొద్దకు రండి. మేము పక్షపాతం లేకుండా తీర్పు తీర్చుకోవడం మీరు చూడాలని మీ కృపా సింహాసనం మీద మీరు ఆసీనుడై ఉండగా మమ్మల్ని న్యాయాధిపతిగా సిద్ధపరుస్తున్న పరలోకపు న్యాయాధిపతి మా యొద్దకు రండి. మీ సన్నిధి ఉంటే, మీ ప్రసన్నత ఉంటే, మీ ప్రభావం మా మీద పనిచేస్తూ ఉంటే మా మనస్సాక్షి నిర్దోషమైందిగా మేము సరిచేసుకోగలుగుతాము. నీ ప్రభావం లేకుండా నీ సన్నిధిని అనుభవించకుండా అది మాకు చేత కాదు, సాధ్యం కాదు. కనుక నీ ప్రభావం మమ్మల్ని ఆవరించినట్లు, నీ మహిమ మమ్మల్ని తాకున్నట్లు నీ కనికరం మా మీద కుమ్మరించి మాకు సహాయం చేయ ప్రభువా. మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఆ ఉన్నతమైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించడానికి మీరు ఇష్టపడి మా యొద్దకు మాలోనికి మీరు వచ్చినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. పరమగీతము 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె ఎవరు. చిన్న మాట ప్రార్థన చేసి మా ప్రియ ప్రభువా, ఒక మాట మాకు నేర్పించండి. మీ దాసుడను మట్టివాడు ఒక పరిశుద్ధ లేఖనం చదువుకున్నాం. అది ఆకాశం కంటే ఉన్నతమైనదిగా మీరు చేస్తున్న మీ లేఖనం అయ్యా, పలకడానికి కూడా ఏమాత్రం యోగ్యత లేదు. మీరు కోరుకున్న విధంగా పలకడానికి నన్ను సిద్ధపరచండి. నా వంతుగా నేను నా శరీరమును, ప్రాణమును, ఆత్మను మీ రక్తమును ఆశ్రయించి మీకు లోపరుచుకుంటూ ఉన్నాను. ఈ అగ్నితో పుట్టము వేయండి, రక్తంతో పరిశుద్ధపరిచి యజమానుడు వాడుకొందుకు అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ అటు కృపను మీరు అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, పరమగీతము, శ్రేష్టమైన గీతము
పరమవరుడైన యేసునాథుని కొరకు వధువుగా ఉండవలసిన వ్యక్తికి ఉండవలసిన లక్షణాలను గురించి ఈ గ్రంథం మనకు పరిచయం చేస్తోంది. మనం చదివిన లేఖన భాగంలో ఆ వధువు బహుముఖంగా మనకు ప్రత్యక్షపరచబడుతుంది. అంటే అనేక కోణాలలో మనకు ప్రత్యక్షపరచబడుతుంది. ఆ పెళ్లి కుమార్తెకు ఉండవలసిన అనేక లక్షణాలు ఈ వచనంలో కనపడతాయి. అవన్నీ మనం ధ్యానం చేయలేము. ఒక మాట మీద మనం కేంద్రీకరించుదాము. ఉన్న విషయాలు పరిచయం చేస్తాను. సంధ్యారాగము చూపట్టుచు, ఇదొక అంశం. ఉదయకాలపు సంధ్య, సాయంకాలపు సంధ్య. ఆ సమయంలో భూమి మీద ఉదయకాలపు ఉత్పత్తులు, సాయంకాలపు ఉత్పత్తులు భూమి మీద ఈ సృష్టి అంతటికి మేలు చేస్తున్నాయి. అలాగే దేవుని సంఘం నీతి సూర్యుడైన యేసునాథుని స్వీకరించినప్పుడు, వారి హృదయంలోకి ఆ సూర్యకాంతి ప్రకాశించినప్పుడు, అంధకారమున వెలుగు కమ్మని పలికిన దేవుడే, అంధకారమయమైన మీ హృదయంలో వెలుగు, సువార్త ప్రకాశము, వెలుగు ప్రకాశించునుగాక అని పలికినప్పుడు మనకు సూర్యోదయం అయింది. మరలా తిరిగి మనం ఆయన కలుసుకున్నప్పుడు, ముఖాముఖి కలుసుకునేదాకా ఈ భూమి మీద ఆ సూర్యుని యొక్క ఉదయము, అస్తమయము, అంటే మనం పతనమైనప్పుడు, ప్రభువుకి మనం దూరమైనప్పుడు, ఈ ఉత్థాన పతనాలు భక్తుని జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఈ ఉద్దానములోనూ పతనములోనూ కూడా అనేక పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ పాఠాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉంటాయి. ఉదాహరణకు దావీదు భక్తుడు 51వ కీర్తన, అది పతనంలో కూడా అనేక పాఠాలు మనకు నేర్పించిన అనుభవాన్ని మనం చూస్తాం. అదొక కోణం. దేవుని సంఘం యొక్క ఒక ముఖం అది. తర్వాత చంద్రబింబము అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై. 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. చంద్రుడికి సూర్యుడికి సంబంధం లేదు నిర్మాణ రీత్యా. స్వయం ప్రకాశితం సూర్యుడు. శృంఖల చర్య అనంతంగా కొనసాగడాన్ని బట్టి అగ్ని విస్ఫోటనం 1, 3, 3, 9, 9, 27, 27, 64 ఇలాగూ ఆ విస్ఫోటనము అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ, సూర్యునిలో జరిగేటువంటి ప్రక్రియ. అలాగే దేవుడు అనంతుడు. ఆయనలోని ఆ దైవిక లక్షణాలు అనంతంగా బయటికి వెల్లడి అవుతూనే ఉంటాయి ఈ విశ్వమంతటికి. ఆ సూర్యుని కాంతి ప్రకాశించినటువంటి చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహం. అది పగలు మనం చూడలేము, సూర్యకాంతిలో మనం చూడలేము, కానీ రాత్రి సమయంలో ఆ చంద్రుడిని మనం చూడగలుగుతాం. అది ఎంతో అందంగా కనపడుతుంది. సూర్యుడు ప్రకాశమానముగా కనపడితే చంద్రుడు చాలా అందంగా కనపడతాడు. ఆ అందము ఆ చంద్రునికి ఎలాగొచ్చింది? సూర్యకాంతి ప్రకాశించడం చేత వచ్చింది. నీతి సూర్యుడైన యేసునాథుని యొక్క దైవిక లక్షణాలు దేవుని సంఘం మీద ప్రకాశించడం చేత ఈ సంఘం అందమైనదిగా ఈ లోకానికి కనపడుతుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని క్రీస్తు మనకు మాదిరిగా కనపడతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, అనగా క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని లోకానికి కనపరిచేవారుగా దేవుని సంఘం ఉంటుంది. అదెంతో సుందరమైంది. యేసు ఎంత సుందరుడో ఈ సంఘము కూడా అంత సుందరమైనది, అందమైనది. చంద్రబింబం అంత అందమైనది. అలాగే ఈ సంఘానికి ఉండే మరి ఒక లక్షణం, సూర్యుని అంత స్వచ్ఛమును. అగ్ని ఏం చేస్తుంది? అపవిత్రమైన ప్రతి పరిస్థితిని, ఉపయోగం లేని ప్రతి పరిస్థితిని కాల్చివేస్తుంది. సూర్యుడిలో నిరంతరం అగ్ని దహించబడుతూ ఉంటుంది కదా. అలాగే ఇది దేవుని సంఘం కూడా నిత్యము అగ్ని వలె దహించబడుతూ ఉంటుంది. దహించు అగ్ని అయిన దేవునితో నిత్యము నివసించే అనుభవం సంఘం కలిగి ఉండాలి. సంఘ రూపకంగా చెప్తున్నాను, దాన్ని వ్యక్తి రూపకంగా అన్వయించుకుందాం.
బహుముఖ కోణాలు ఉన్నాయని చెప్తూ ఆ కోణాలు ఏమిటో పరిచయం చేస్తున్నాను. ఆ తదుపరి వ్యూహిత, ఇదొక మెట్టు. వ్యూహిత, యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలి. కనీసం నువ్వు ఇంట్లో వంట చేయాలంటే, ఒక కూర చేయాలంటే నీకు ఒక వ్యూహం ఉండాలి కదండి. ఆ వ్యూహం లేకుండా కూర ఏది దొరికితే దానిలో వేసి ఎలా పడితే అలా చేయవు. ఆ కూర చేయాలంటే ఏ కూర చేయాలో, దానికి అవసరమైన పదార్థాలు, కూరగాయలు అన్నీ రెడీ చేసుకొని దానికి ఎంతో ప్లానింగ్ ఉంటుంది. అనాలోచితంగా చేయలేము. అలాగే దేవుని సంఘము కూడా వ్యూహము కలిగినది. ఎందుకు వ్యూహము? మన విరోధి అయిన అపవాది వానితో మనం పోరాటం చేస్తున్నాం. వాడికి వ్యూహాలు ఉన్నాయి, వాడికి తంత్రాలు ఉన్నాయి. వాళ్ళ తంత్రాలను ఎరిగి ఉండాలి, వాని వ్యూహాలను ఎరిగి ప్రతి వ్యూహాలు కలిగి ఉండాలి దేవుని సంఘం. అలాగనే వ్యూహిత సైన్యం, వ్యూహం కలిగి ఉండడమే కాదు, సైన్యం పోరాట పటిమ కలిగి ఉండాలి, క్షాత్రం కలిగి ఉండాలి, క్షాత్ర ధర్మాన్ని కలిగి ఉండాలి. అంటే చంపడానికైనా చావడానికైనా సిద్ధపడిందై ఉండాలి. యుద్ధానికి వెళ్ళే వీరుడు చంపాలని వెళ్తాడు, అవసరమైతే దేశం కొరకు నా ప్రాణం అర్పించాలి అని అయినా వెళతాడు. కాబట్టి ఈ రెండు లక్షణాలు కలిగి ఉంటుంది. సమభీకర రూపిణి అంటే ఎదుటి వ్యక్తులు నీ శత్రువు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను చూసినప్పుడు, నీ వ్యూహాన్ని చూసినప్పుడు, నీ శౌర్యాన్ని, క్షాత్రాన్ని, తెగింపును నీ రూపంలో చూసినప్పుడు వారి గుండెలు అవిసిపోతాయి. చూసినప్పుడే యుద్ధం చేయకమునుపు అలాగూ దేవుని సంఘం ఉండాలి. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. వాడికి ఆ సంగతి తెలుసు. ఎప్పుడు మనం వ్యూహం కలిగి సైన్య లక్షణాలు, సైనికునికి ఉండే లక్షణాలు కలిగిన వ్యక్తిగా దేవుని బిడ్డలు, దేవుని సంఘం ఉన్నప్పుడు అప్పుడు సాతాను బయట తిరుగుతాడు. మనకు ఆ వ్యూహం లేకుండా, ఈ సైన్యమునికి ఉండవలసినటువంటి తర్ఫీదు, సిద్ధపాటు లేకుండా సోమరుల్లాగా, మూర్ఖుల్లాగా, వివేకం లేని వారిలాగా ఉంటే వాడు మన జీవితాల్లోకి వచ్చేస్తాడు, కకావికలం చేసేస్తాడు దేవుని సంఘాన్ని, సైన్యాన్ని, లేదు ఒక విశ్వాస కుటుంబాన్ని. సైన్య సమభీకర రూపిణి, వీళ్ళని చూస్తేనే వాడికి భయం కలుగుతుంది. తర్వాత ఈమె ఎవరు అనే ఒక ఆశ్చర్యార్థకము, విశ్వమంతా కూడా ఆశ్చర్యపోతుంది. నేను నల్లని దానని చిన్న చూపు చూడకుడి, నేను నా ప్రియుని దానను, అతడు నా సౌందర్యాన్ని కోరి ఉన్నాడు, నా సౌందర్యం ఆయనకి నచ్చింది, మీరెవరి మధ్యలో? అదేమిటి ఇలాంటి అమ్మాయిని ఆయన నచ్చాడు అని లోకమంతా కూడా ప్రశ్నిస్తుంది. ఇది విశ్వలోకాలకు సంబంధించిన అంశం. ఇది ఇన్ని కోణాలు ఉన్నాయి ఆ వచనంలో. అందులో నేను మీకు ఈ దినం పరిచయం చేయాలి అనుకుంటున్నటువంటి అంశము, చంద్రబింబం అంత అందము కలదై, సూర్యుని అంత స్వచ్ఛము కలదై. సూర్యుడికి చంద్రుడికి సంబంధం లేదు అని చెప్పాం. సూర్యుడు స్వయం జలుడు, స్వయంగా మండుతూ ఉండేటువంటి వాడు, స్వయం జలన కలిగిన వాడు, అవునా, మండుతూ ఉండేవాడు నిరంతరం. చంద్రునికి లేదు. ఆ సూర్యునిలో ఉన్నటువంటి వేడి, ఆ సూర్యునిలో ఉన్నటువంటి వెలుగు, అవి చంద్రుని మీద పడినప్పుడు చంద్రుడు మరింత సుందరంగా తయారవుతున్నాడు. ఒకవేళ అది లేకపోతే చంద్రుడు కనిపించడు సూర్యుని వెలుగులో. ఎప్పుడు సూర్యుడు లేనప్పుడు చంద్రుడు కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు నీతి సూర్యుడు ఎక్కడున్నాడు? భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించారు. అప్పుడు సూర్యుడు భూమి మీద ఉన్నారు. ఆయన యాగం చేశారు, మరణము, పునరుత్థానము, ఆరోహణం అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. భూమి మీద ఆధ్యాత్మిక రాత్రి ఎప్పటి వరకు? మరలా నీతి సూర్యుడు వచ్చే వరకు. ఈ రాత్రి కాలంలో భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘము చంద్రుడు. స్వయం ప్రకాశితం కాదు దేవుని సంఘం. దేవుని సంఘం దేవుని యొద్ద నుండి పొందుకునే ఉత్పత్తుల ద్వారానే ఇది ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తున్న ఈ చంద్రుడు అనేటువంటి దేవుని సంఘం లోకానికి అందంగా కనపడుతుంది, లోకానికి ప్రసన్నతను, మనసుకు సమాధానాన్ని ఇస్తుంది. చంద్రుడు కనుక రాత్రి వేళల్లో ఎంత చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని, మనసుకు సంతోషాన్ని, హృదయానికి ఆనందాన్ని ఇస్తాడో, అలాగే దేవుని సంఘం ఈ లోకానికి చల్లదనాన్ని, నెమ్మదిని, ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. అంటూ ఉంటారు, గమనించండి. ఎన్నో ప్రయత్నాలు చేసి రోగం తగ్గకపోతే, ఈ దెయ్యం వదలకపోతే, ఈ సమస్య నుండి విడుదల లేకపోతే యేసుబాబు దగ్గరికి పోరాదు,
అక్కడ నెమ్మది ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ ఆహ్లాదం ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ విడుదల ఉంది. ఇది అయితే నా ప్రశ్న ఏమిటి అంటే, ఒకే వ్యక్తి ఇప్పుడు దేవుని సంఘం సూర్యుడిలాగా ఉండాలి, చంద్రుడిలాగా ఉండాలి. అక్షరార్థంగా సూర్యుడు వేరు, అక్షరార్థంగా చంద్రుడు వేరు. కానీ ఇక్కడ దేవుని సంఘాన్ని గురించి చెబుతూ ఈ సంఘము సూర్యుడు అని చెప్తుంది లేఖనం, ఈ సంఘము చంద్రుడు అని చెప్తుంది. ఈ రెండు భిన్న కోణములు, భిన్న వైఖరులు కలిగిందే దేవుని సంఘం. ఈ సంఘము సూర్యుని వలె మండుతూ ఉండాలి, స్వయం జ్వలితంగా మండుతూ ఉండాలి. అదే సమయంలో చంద్రుడు వంటి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తూ సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండేదిగా ఉండాలి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుందామంటే, దేవుడు తాను ఎన్నిక చేసుకున్న వ్యక్తుల జీవితాలను మనం చూస్తే వారందరి జీవితాలలో ఈ దృశ్యం మనకు కనబడుతుంది. ఇది సంఘముగా ఆయన చెప్పారు. సంఘముగా అలాగూ జరుగుతుంది అంటే ఒక విశ్వాసి అయిన వ్యక్తి జీవితంలో కూడా ఈ రెండు కార్యాలు జరగాలి, ఉండాలి. ఉంటేనే ఆ బ్యాచ్లోకి వస్తాం, లేకపోతే ఆ బ్యాచ్లోకి రాలేం. ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 16వ వచనంలో ఆయన ప్రేమాస్వరూపిగా కనపడతాడు. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? చంద్రుని అంత చల్లదనాన్ని కలిగి ఉంటుంది, ఆహ్లాదాన్ని కల్పిస్తుంది. ఆయన దరిద్రులు, దీనులు, దిక్కులేని వారి దగ్గరకు వచ్చి ఆదరించడం, పాపుల పట్ల కనికరం చూపించడం, ఆయన మార్గాలు తెలియపరచడం, కృంగిపోయిన వారిని, కూలిపోయిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తడం వారి హృదయాలకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. అవునా? చంద్రబింబం అంతా అందం అది. అవునా? ఆయనే యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో కొరడా తీసుకొని దేవాలయంలో రోకలు విసిరివేసి, బల్లలు గెండివేసి, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేస్తా, అగ్ని వల్లే మండుతూ ఆ మంట ముందు ఎవరు నిలవబడలేకపోయారు. ఇది యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి రెండు కోణాలు. పౌలు గారు ఏమన్నారు? మేము క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడవమన్నారు. పౌలు గారి జీవితంలో ఆయన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డలను గారవించినట్లు నేను మీ మధ్య సాధువునై ఉంటిని అన్నాడు. అదే భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో మీ యొద్దకు సాత్వికంతో రావాలా, బెత్తంతో రావాలా అన్నాడు. అగ్నివలే మండే ఆ కోపము ఆయన హృదయంలో బగ్గును మండుతోంది. మీరు అతిశయిస్తున్నారు కదా, నేను లేనప్పుడు గొప్పలు చెబుతున్నారు కదా, ఒకరినొకరు మెప్పు చేస్తున్నారు కదా, నేను వస్తాను, వచ్చి మీ భక్తి ఏమిటో లెక్క ఏమిటో నేను తేలుస్తాను. అంత రోషంతో బగ్గును మండేటువంటి పౌలు భక్తుని యొక్క భక్తి జీవితంలో ఒక కోణం అగ్నివలె మండేది, ఒక కోణంలో తల్లి వంటి కమ్మనైన ప్రేమను కనపరిచేది. ఈ రెండు లక్షణాలు పౌలు భక్తుని జీవితంలో మనం చూస్తాం. ఇలాగూ మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకొని కన్నీరు విడుస్తాయా, 3.5 సంవత్సరాల నుండి ప్రజలకు వర్షం లేదు, కరువుతో తల్లడిల్లిపోతున్నారు అని 7 మార్లు మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని ప్రార్థన చేసి దేవుని కనికరాన్ని పొంది ప్రజల యొక్క మేలు కొరకు, కష్టం కొరకు కన్నీరు విడిచిన ఏలియాను చూస్తాము. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనంలో, అదే రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం 10వ వచనంలో, నేనే గనక దైవజనున్నైతే మీ 51 మందిని ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించుగాక అంటే 2 సార్లు ఆకాశం నుండి అగ్ని వచ్చి 51 మందిని కాల్చేసింది. ఆ దైవ సేవకుల్లోని దైవాగ్ని రోషంతో బగ్గున మండినప్పుడు దేవునికి విధేయులు కాక దేవునికి విరోధులుగా, దైవ సేవకులకు విరోధులుగా ఉన్నప్పుడు దైవాగ్ని దిగి వచ్చి దహించి వేసింది. కానీ ఆ ప్రజల కొరకు ఒక సత్యాన్ని తెలపాలి అని, సృష్టికర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేయాలి అని తాను చేసిన ప్రయత్నంలో తన్ను తాను కేరీతు వాగు దగ్గర రొట్టెను మాంసాన్ని తిన్నాడు, సారెపదు విధవరాల దగ్గర అప్పం తిన్నాడు, కర్మేలు పర్వతం దగ్గర ఏం తిన్నట్లు రాయబడలా. తను తాను కాల్చుకొని ఉపవాసంతో
ప్రజల మేలు కొరకు వర్షం రావాలి అని మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని ఆ చంద్రబింబం వంటి అందం. ఆ ప్రజలందరూ ఆనందించారు. యెహోవాయే రక్షకుడు అన్నాడు. ఒకవైపు ఆ ప్రజలు ఆనందిస్తూ ఉంటే రెండో వైపు అబద్ధ ప్రవక్తలను అడ్డంగా నరికేశాడు 450 మందిని. ఆ రోషం సూర్యుని వంటి అగ్ని అది. ఇది ఒక భక్తునికి ఉండవలసిన లక్షణం. ఇలా ఎన్ని ఉదాహరణలు చెప్పమంటారు? కొన్ని పదుల ఉదాహరణలు మీరు ధ్యానం చేయండి. పరమగీత గ్రంథంలో ప్రభువుని గురించి 5వ అధ్యాయం 15వ వచనంలో లేఖనం ఇలాగ చెప్తుంది. ప్రభువు యొక్క వర్ణన గురించి, అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము. భారతదేశానికి గొప్ప పర్వతాలు ఏవి? హిమాలయాలు, ఎవరెస్ట్ శిఖరం. అంటే భారతదేశంలో ఉన్న పర్వతాలను గురించి చెప్పాలంటే హిమాలయాలు, ఎవరెస్ట్ శిఖరం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలంటే అతడు మేరు నగర ధీరుడు అంటారు. అంటే పర్వతం అంత ఉన్నతమైన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు అంటారు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెబుతూ లెబనోను ప్రాంతంలో ఉన్న పర్వతాలు ప్రపంచంలో కల్లా గొప్పవి. దానిలో దొరికే ఉత్పత్తులు ప్రపంచం అంతటికీ కూడా ఉత్పత్తి చేయబడుతుంటాయి, సరఫరా చేయబడుతూ ఉంటాయి. యెరూషలేం పట్టణంలో దేవాలయాన్ని సొలొమోను కట్టించినప్పుడు ఆ పర్వత స్థానంలో ఉన్న దేవదారు వృక్షాలను తీసుకొచ్చి ఆ మందిరానికి ఉపయోగించారు. అంత శ్రేష్టమైన కలప అక్కడ దొరుకుతుంది. ఈయన వ్యక్తిత్వం అంత గొప్పదిగా చెప్పాడు. అది 8వ అధ్యాయం 6వ వచనంలో ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనదని యేసు యొక్క మరొక రూపాన్ని అక్కడ ఆవిష్కరిస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఇలాగూ కఠినంగా ఎలాగూ ప్రవర్తించగలడు? అదే ప్రకటన గ్రంథంలో కనపడుతుంది. వారి బాధా సంబంధమైన పొగ యుగములు లేస్తూ ఉంటే గొర్రెపిల్లతో దేవదూతలు అక్కడే ఉంటారట. వీళ్ళు కాల్చబడుతూ ఉంటే ఇక్కడ ఇంత ప్రేమ చూపించిన ప్రేమాస్వరూపుడు అక్కడ ఎలాగూ కఠిన హృదయం కలిగిన వ్యక్తి కనబడుతున్నాడు. కఠిన హృదయం కాదు, అది సూర్యుని అంత స్వచ్ఛత. చెప్పినంతకాలం చెప్పాడు, విన్నారు, విని లోబడలేదు, కాలుతున్నారు. విని లోబడిన వాడు ఆయనతో పాటు ఉన్నారు. ఇలా ఎన్ని వచనాలు చెప్పను? నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగాడు పేతురును 3 సార్లు. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో 21:15 కదా. అదే పేతురును మత్తయి సువార్త 16:23 సైతానా వెనక్కిపో అన్నాడు. ఆ పేతుర్ని అంత సాత్వికంతో ఎలా పలకరించగలిగాడు? అపవాదికి అవకాశం ఇచ్చినప్పుడు పేతుర్నే సాతానా వెనక్కిపోని అనగలిగాడు. అంత నిబద్ధత, అంత ఖచ్చితత్వం, అంత అగ్నివలే మండేటువంటి స్వభావం. ఇలా అనేక వచనాలు లేఖనాల్లో మనం చూస్తాం. ఇక దావీదు భక్తుని జీవితంలో కూడా అనేక విషయాలు మనం చూస్తాం కదా. ప్రతి భక్తుని జీవితంలో ఈ 2 కోణాలు కనపడతాయి. మీరు ధ్యానం చేయండి. మోషే దేవుని సమాజం ఎదుట సాగిలపడ్డాడట. సంఖ్యాకాండం 14లో మనం చూస్తాం. అదే మోషే కోరహు, అబీరాము, దాతాను తిరుగుబాటు చేస్తే మీరు అందరూ చచ్చినట్టు చావరు, ప్రత్యేకంగా చస్తారు, బతికుండగానే పాతాళానికి పోతారు అనగలిగాడు. ఈ అగ్ని వంటి పరిశుద్ధత అలాగున ఈ సన్నివేశాలన్నిటి యొక్క సారాంశము ప్రభు యేసుక్రీస్తు వారు చెబుతూ సింపుల్గా ఒక మాటలో చెప్పారు. ఆయన శరీరధారి అయి వచ్చి 3.5 సంవత్సరాలు భూమి మీద నివసిస్తూ ఉన్నప్పుడు ఈ ఉన్నతమైన వ్యక్తిత్వం, ఏమిటా ఉన్నతమైన వ్యక్తిత్వము? చంద్రబింబం అంత అందము, సూర్యుని అంత స్వచ్ఛత. కళల దగ్గరికి నేను వెళ్ళలేదు. ఇవి 2 మీరు ఎలా కలిగి ఉండగలరు అంటే, ఒక విశ్వాసిగా నా పేరు నేను చెప్పుకుంటున్నాను, మీ పేరు మీరు చెప్పుకోండి. నువ్వు ఎలా కలిగి ఉండగలవు అంటే ఆయన ఒక ఆలోచన చెప్పాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 8వ వచనంలో. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, కొద్ది గంటల్లో ఆయన సెలవు వేయబడతాడు, సెలవుకు అప్పగించబడతాడు అనగా పస్కా విందు కూర్చున్నారు.
ఆ విందుకు ముందుగా ఆయన సీరియస్గా మధ్యలో లేచాడు, నడుముకు తువాలు కట్టుకున్నాడు, శిష్యులందరి పాదాలు కడగడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పేతురు దగ్గరికి వచ్చారో, పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? 7వ వచనం. అందుకు యేసు 6 కూడా చదవండి. ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నువ్వెన్నటికీ నా పాదములు కడుగరాదని ఆయనతో అన్నాడు. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదని. ప్రభువు కడగకపోతే ప్రభువులో మనకి పాలు లేదు. ఎమ్మటే పేతురికి అర్థమైంది అన్నమాట. పాలు అంటే ఏమిటి? భాగము. క్రీస్తులో భాగము లేదు అని అర్థం. క్రీస్తులో భాగము లేదు అంటే అర్థం ఏమిటి? క్రీస్తు ఎలాంటి సూర్యుని అంత స్వచ్ఛత, చంద్రబింబం అంత అందము కలిగి ఉన్నాడో అందులో నీకు పాలు లేదు అని అర్థం. పేతురికి అర్థమైంది. గడగడలాడిపోయాడు. గడగడలాడిపోయి, ప్రభువా, నీతో పాలు కోసమే కదా నేను నా వలలు విడిచిపెట్టి వచ్చాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, నాకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాను. ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను వెంబడించాను, 3.5 సంవత్సరాలు ఇంచుమించు. ఇప్పుడు నువ్వేమో వెళ్ళిపోతానని ఏవేవో చెప్తున్నావు, నాకు అర్థం కాకపోతే సైతానుడా అన్నావు. అయినా కూడా నేను నిన్ను వెంబడించాను. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడు అని నేను ఎరిగి ఉన్నాను, సజీవమైన మాటలు కలిగిన వాడు అని నేను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు నువ్వు నాతో నీకు పాలు లేదని చెప్తున్నావా? అమ్మో, గడగడ వణికిపోయి ఉంటాడు బహుశా. అయ్యా, నీతో పాలు కొరకే నేను బతుకుతున్నానయ్యా, నా పాదాలే కాదు నా ఒళ్ళంతా కడుగు అన్నాడు. ఆ తర్వాత స్నానం చేసిన వాడికి ఒళ్ళంతా అక్కర్లేదు, కాళ్ళు కడిగితే చాలని కాళ్ళు కడిగాడు. అది సన్నివేశం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు చెప్పిన విషయాలు క్లుప్తంగా 1 నిమిషంలో చెప్తాను. మన మూలవాక్యము పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. సూర్యుని అంత స్వచ్ఛమును చంద్రబింబం అంతా అందం కలిగిన దేవుని సంఘం. ఆ మాటకు అర్థం ఏమిటి అంటే, దేవుని సంఘం యొక్క బహుముఖ లక్షణాలలో, వ్యక్తిత్వంలోని బహుముఖ కోణాలలో ఈ 2 లక్షణాలు ఒక వ్యక్తిలో కలిగి ఉండడం, అది దైవిక లక్షణం, దేవుడు కోరుకుంటున్న విధానం. అందుకు మీకు పౌలు గారిని చూపించాను, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపించాను, మరి కొంతమంది భక్తులను నేను మీకు చూపించాను. వారిలో సూర్యుని అంత స్వచ్ఛత ఉంది. అగ్నివలే మండుతూ, బగ్గును మండుతూ, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను, వ్యక్తులను దునుమాడి, దహించి, నరికివేసిన అనుభవాలు ఉన్నాయి. అదే సమయంలో అదే భక్తులు ఆ ప్రజల కొరకు తమను తాము దహించుకొని ఉపవాసంతోనూ, కన్నీళ్లతోనూ, ప్రలాపంతోనూ ఆ ప్రజల మేరు కొరకు తమను తాము పానార్పణముగా అర్పించుకున్న అనుభవాలు ఉన్నాయి. అనేక లేఖనాలు నేను మీకు చూపించి ఆ అనుభవంలోనికి మనం నడిపించబడాలి అంటే ప్రభువైన యేసునాథుడు ఒక దైవ కార్యాన్ని చేశాడు. ఆ దైవ కార్యం ఏమిటి అంటే, పస్కా విందు సమయంలో కొద్ది గంటల్లో యేసు సిలువ వేయబడతాడు అనగా, ఆయన తువాలు తీసుకొని, నడుము కట్టుకొని, ఒక బకెట్ బేసిన్ తీసుకొని శిష్యులు అందరి పాదాలు కడగడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ పాదాలు కడగడం ప్రారంభించి పేతురు దగ్గరికి వచ్చారో, పేతురు గారు అన్నారు, ప్రభువా, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని నాకు బయలుపరచబడింది. నీ మాటలు సజీవుడైన దేవుని మాటలు అని నాకు తెలియపరచబడింది. ఇంత గొప్పడు మట్టి మనిషినైన నన్ను, నా పాదాలు నువ్వు కడుగుతావా? వద్దు, అది అన్నిటికీ నాకు వద్దు అన్నాడు పేతురు గారు. అప్పుడు ప్రభు పలికిన మాట, నేను నీ పాదములు కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అన్నాడు. అంటే నాలో నీకు భాగం లేదన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వంలో ఉన్న బహుముఖాల్లో ఒక వ్యక్తిత్వ లక్షణం మనం ఏమి ధ్యానం చేస్తున్నాం? సూర్యుని అంత స్వచ్ఛత, చంద్రబింబం అంత అందము. ఈ లక్షణంలో కూడా నీకు పాలు లేదు. అంటే నేను నీ పాదములు కడగని ఎడల నువ్వు సూర్యునిలాగా స్వచ్ఛతను కలిగి ఉండలేవు.
నేను కోరుకున్న పరిశుద్ధతను నువ్వు కలిగి ఉండలేవు. శుద్ధీకరణ నీకు సాధ్యం కాదు. రెండవది, ఆ శుద్ధీకరణ లేకపోతే ఈ లోకానికి నువ్వు చంద్రబింబంలాగా ఆహ్లాదాన్ని కలిగించలేవు. వాళ్ళని, ఆ ప్రజలను నా దగ్గరికి నువ్వు ఆకర్షించలేవు. నేను అనుగ్రహించే వాటిని వారికి అందించలేవు అనగానే ఈ విషయం పేతురు గారికి అర్థమై గడగడ వణికిపోతాయని అన్నారు. ప్రభువా, అలాగైతే నా పాదాలే కాదు వాళ్ళంతా కాదు. అప్పుడు ఈయన అంటున్నాడు, స్నానం చేసిన మనకి, స్నానం అంటే ఏమిటి ఇక్కడ? బాప్తిస్మం కదా. పునఃస్థితి స్థాపన కొరకు చేసే పుణ్య స్నానము. అకర్మ దుష్కర్మ పరిహారార్థం స్నానం అహంకర్యేషే అంటుంది వేదం. అదే మన బైబిల్ గ్రంథంలో చెప్తుంది. నువ్వు బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకొనని ఎడల నాతో నీకు పాలు లేదు. పాలు కావాలి అంటే ఏం కావాలి? పాపములు కడిగి వేయబడాలి. పాపములు కడిగి వేయబడాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏమిటి? మరణము, పునరుత్థానం. ఇవి రెండు కలిగి ఉండాలి. ఇవి రెండు కలిగి ఉండాలి. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు, లేక నీతో నాకు పాలు లేదు అని. ఇది థియాలజీ, లేకుంటే వేద జ్ఞానం లేదా దైవ జ్ఞానం. ఇప్పుడు నేను అంశంలోకి వస్తున్నా. నేను అడుగుతున్నాను, నీకు దేవునిలో పాలుందా? దేవునిలో పాలు ఉండడం అంటే ఏమిటి? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బలలో పాల్గొనడం, పాటలు పాడడం, పరిచర్య, ప్రార్థన, సహవాస కూడికల్లో పాల్గొనడం, లేదు సువార్త కూడికల్లో పాల్గొనడం, ఇట్లా దేవుని పేరిట జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడమా పాలు పొందడం అంటే? పాలు పొందడం అంటే ఒకవేళ అవే అయితే అలాంటి ప్రక్రియలు వేరువేరు పేర్లతో వేరువేరు మతాలకు చెందిన వారు కూడా చేస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళు కూడా పాలు కలిగి ఉన్నట్టే కదా. నా మాట అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మీరు మనసును పెట్టండి. పాలు పొందాలి అంటే మొదట శుద్ధీకరణ అనే ప్రక్రియ నిరంతరం జరగాలి. అంటే నీ జీవితకాలంలోని ప్రతి సమయంలో, ప్రతి ఘట్టంలో కూడా ఆ శుద్ధీకరణ ప్రక్రియ నిరంతరం జరగాలి. ఏమిటి శుద్ధీకరణ ప్రక్రియ? 51వ కీర్తనలో దావీదు భక్తుడు చేసిన ప్రార్థన మీ జ్ఞాపకమే కదూ. ఏమన్నారైనా 4వ వచనం 3వ వచనం నుండి చదువు. 2 నుండి, నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. కదా. నన్ను కడుగుము, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. అంటే ఆ పాపం ఉన్నప్పుడు ఎముకలు విరిగితే ఎలాంటి పెయిన్ ఉంటుందో అలాంటి పెయిన్ ఉంటుంది. పాపము క్షమించబడినప్పుడు అనుపంత తొలగించబడుతుంది. ఆ అనుభవం కలిగి ఉండడం. నా పాపమునకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా. ఇది నిరంతరం జరగవలసిన ప్రక్రియ. ఒక భక్తుని జీవితంలో నిరంతరం జరగవలసిన ప్రక్రియ. నువ్వు తలంచే తలంపుల విషయంలో, తీసుకునే నిర్ణయాల విషయంలో, ఆలోచనల విషయంలో, నీ క్రియల విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ వైఖరి విషయంలో, నువ్వున్న ప్రతి స్థానంలో భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు, యజమానుడు, దాసుడు, ప్రతి విషయంలో కూడా నిన్ను మహింపరిచే విధంగా నేను ఉండాలి. నీకు విరోధమైన ఆలోచన, వ్యతిరేకమైన తలంపు, వ్యతిరేకమైన క్రియ నేను చేయవద్దు అని నిరంతరము ఈ అనుభవాన్ని, ఈ పశ్చాత్తాపపు ప్రార్థనను నిరంతరం కలిగి ఉండడం.
మనకు చాలాసార్లు మనం చేస్తున్న పని మనకు సరి అయిందిగానే కనబడుతుంది, కానీ దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశము దేవుని యొక్క హృదయాన్ని గురించి ఆలోచిస్తూ, అయ్యా ఇది నీ చిత్తమా కాదా, నాకైతే నా దృష్టి కరెక్ట్గా కనపడుతుంది, దీన్ని ఖండించే వచనం ఏదైనా ఉంటే నాకు తెలియపరచు అని నిరంతరము 24 గంటలు కూడా మెలకువలోనూ నిద్రలోనూ నా వైఖరి, నా ఆలోచన విధానం, నేను చేస్తున్న క్రియలు, నేను వ్యవహరిస్తున్న నా తోటి వ్యక్తులతో నేను వ్యవహరిస్తున్న విధానం, ఇవన్నీ నీకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే ఏమవుతుంది? మనస్సు చంచలత్వం వస్తుంది. ఏమవుతుంది? పరిశుద్ధాత్మ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ భక్తునికి అలాంటి ప్రమాదం వచ్చింది. 10వ వచనం, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి. అంటే పరిశుద్ధాత్మను తీసివేసే ప్రమాదం ఉన్నది ఉన్నది ఉన్నది. ఈ అనుభవం ఎవరైతే నిత్యము కలిగి ఉంటారో వారు దేవునిలో పాలు పంపులు పొందడానికి నిత్యము ప్రయత్నం చేస్తున్న వారుగా ఉంటారు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక్కొక్క అడుగు దేవుణ్ణి స్వతంత్రించుకుంటాం. కానీ ఈనాడు క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే, ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఆచారాలు ఉన్నాయే, ఆదివారం సంఘంగా కూడుకోవడం, సమాజ కూటాలు, శుద్ధీకరణ కూటాలు, సువార్త కూటాలు, లేకుంటే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇవన్నీ చేస్తూనే వాక్యం ప్రకటించడం దైవ సేవకులుగా, ఇవన్నీ చేస్తూనే ఆచారాలు పాటిస్తాం. ఈ టైం మంచిదంటండి, ఎదురొస్తే మంచిది కాదటండి, ఈ పని ఇలా చేయాలటండి, దీనికి ఇవి కావాలటండి, ఈ పదార్థాలు కావాలి, దినుసులు కావాలి, వస్తువులు కావాలి. కులమని, కట్టుబాట్లని, పారంపర్యాచారాలు, ఇవి పాటించినప్పుడు ఏ వాక్యమైతే నీకు ప్రకటించబడిందో ఆ వాక్యము నిరర్థకమైపోతుందని దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. పారంపర్యాచారం నిమిత్తం ఇది మంచిదంటండి, ఇది మంచిది కాదంటండి. ఎక్కడుంది అది? లేఖనాల్లో ఉందా? లేఖనాల్లో తీసుకో. మన చుట్టూ ఉన్న సమాజాన్ని తీసుకుంటున్నాం, సమాజంలో ఉన్న లోక సంబంధమైన మూలపాఠాలను తీసుకుంటున్నాం. నువ్వు చెప్పు, అవేవి నా బ్రతుకులో లేవు, నేను క్రీస్తులో పాలును కలిగి ఉన్నాను అని నువ్వు చెప్పగలవా? అవి లేకపోతేనే క్రీస్తులో నీకు పాలు లేవని నువ్వు చెప్పగలిగితే, దేవుని ఎదుట, నా ఎదుట కాదు, దేవుని ఎదుట నువ్వు చెప్పగలిగితే ఆయనలో నీకు పాలు ఉన్నట్టు. ఆయనలో నీకు పాలు అంటే ఏమిటి? ఆయన దైవిక లక్షణాలు అనేక కోణాల్లో, అనేక ముఖాల్లో మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉండగా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటది? సూర్యుని అంతా అంటే యేసు వంటి పరిశుద్ధత. అది ఎలాగొస్తుంది? నువ్వు అగ్ని వలె మండుతూ ఉంటే, ఆయన దహించు అగ్ని, నువ్వు దహించు అగ్ని వలె మండుతూ ఉంటే వ్యర్థమైన మాటలు మాట్లాడగలవా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలవా? ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయగలవా? దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నీ ప్రజల కొరకు నేను అని, ఆ ప్రజల కొరకు ఎన్నో చేశాడు. కొన్ని 10 వచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన అంటాడు 119వ కీర్తన 113వ వచనం, 139వ కీర్తన 21వ వచనంలో, నువ్వెవరిని ద్వేషిస్తున్నావు నేను వాడిని ద్వేషిస్తున్నా అంటాడు. నువ్వెవరిని అసహించుకున్నావు వాడిని అసహించుకుంటున్నావు అన్నాడు. చెప్పు, దేవుడు ద్వేషించే వాళ్ళని, దేవుడు ప్రేమించే వాళ్ళని అసలు గుర్తుపట్టడం అనే లక్షణం ఉందా నీకు? దేవుడు ప్రేమాస్వరూపి కదండి, అందరిని ప్రేమించమన్నాడు. వాళ్ళు ఏదైనా తప్పుంటే దేవుడు వాళ్ళు లెక్క చూసుకుంటారు. ఏ బైబిల్? ఈ బైబిలు దేవుడు ఇచ్చిన బైబిలా, నీ సొంత బైబిలా? ఆలోచించే.
ఆలోచించాయి. దానికి నువ్వు సొంతగా వ్యాఖ్యానం చెప్తున్నావు. అవి ఎక్కడి నుండి వచ్చినాయి? లోకంలో నుండి వచ్చినాయి. నీకు ఆ పారంపర్యాచారాలు నువ్వు పాటిస్తున్నావు, ఆ పద్ధతులు పాటిస్తున్నావు, ఆ మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, ఆ వ్యవహార శైలి నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నీలో ఉన్న వాక్యము అర్థం లేనిదిగా అయిపోతుంది. నీకు వాక్యం తెలుసు, వాక్యం యొక్క భావం నీకు తెలియదు. వాక్యం తెలుసు, వాక్యంలోని ఆత్మ చేసే కార్యం నీకు తెలియదు. కాబట్టి నీ భక్తి నిరర్థకమైపోతుంది, వ్యర్థమైపోతా. అగ్ని వల్ల మండుతూ ఉంటే ఆ రోషము నీ బ్రతుకులు కనపడదా? రెండు తలంపుల మధ్య తడబడుతున్న ప్రజల కొరకు ఆసక్తితో దేవుని దగ్గరికి వెళ్ళిన ఏలియాలాగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవా? భక్తిహీనతను కలిగి ఉన్న నీ కుటుంబ సభ్యుల కొరకు చెప్పగలవా? ఒక రాత్రి అంతా రక్షణ పొందిన నా కుటుంబ సభ్యుల కొరకు నేను మొరపెట్టానయ్యా అని సాక్ష్యం నీకుందా? ఆలోచించేయండి. ఇలా అన్ని విషయాలు అన్వయించుకుంటూ రండి. మీకు ఆసక్తి ఉంటే దేవుడు వాడుకొనిన భక్తులు ఇంచుమించు 300 పేర్లు కనపడతాయి. కనీసం 30 మంది పేర్లు రాసి ఆ భక్తులలో ఉన్నటువంటి అగ్ని వంటి స్వచ్ఛత కలిగినటువంటి దైవిక లక్షణం, దాన్ని ప్రదర్శించిన సన్నివేశం రెఫరెన్స్ రాయి. చంద్రబింబం అంత అందం కలిగి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్న సన్నివేశాలు, ఆ రెఫరెన్సులు రాయి. అప్పుడు పుట్టుద్ది నీలో అగ్ని. వచ్చి వినేసి పాస్టర్ గారు ఏదో చెప్పారు, బాగానే చెప్పారు, చెప్పినప్పుడు బాగానే ఉంది, మెట్లు దిగంగానే మర్చిపోయా. ఎందుకు మర్చిపోయావు? ఇక్కడ ఉన్నప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావు, దేవుని మాటలు వినాలని సహృదయంతో, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చావు. ఆ మెట్ల దిగి వెళ్ళగానే అయిపోయింది. నీకేం కనపడుతుంది? లోకం కనపడుతుంది, ప్రభు కనిపించడంలా. లోక సంబంధమైన విషయాలు, ఐహిక విచారాలు, ధనమోసం, ఇవి కనపడుతున్నాయి. వాటన్నిటినీ అనుమతించిన దేవుడు వాటన్నిటి మీద అధికారం కలిగిన వాడిగా ఆయన నీకు కనపడడంలే. ఆయన చూడగలిగితే నీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది, వైఖరిలో మార్పు ఉంటుంది, ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. ఆయన అన్ని సమయం ప్రకారం చేశాడా లేదా? ఎన్నిసార్లు చదివారు, ఎన్నిసార్లు హెచ్చరించబడ్డారు, అయినా మార్చుకోరు. అప్పుడు వాక్యం నిరర్థకమైందా లేకుంటే సమర్థవంతమైందిగా నీ బ్రతుకును మార్చిందా? నువ్వు దేవునికి భయపడుతున్నావని ఎలా తెలుస్తుంది? దేవునికి నీ చుట్టూ ఉన్న ప్రజలకు ఎలా తెలుస్తుంది ఈ మనుషులు దేవునికి భయపడేవారు అని? నువ్వు దేవునికి భయపడడం అనే ప్రక్రియ కనపరుచినప్పుడు కదా లోకం వీళ్ళు దేవునికి భయపడేవారు అని నిన్ను బట్టి ఆ లోకం దేవుణ్ణి చూసేది. ఆలోచించే నేను సమస్యను లేవనెత్తా. మొదట దేవుని ఆలోచన విధానం చెప్పా. 2 మనల్ని మనం పరిశీలించుకుంటూ మనలో ఉన్న లోపాన్ని, సమస్యను ఎత్తి చూపించా. ఇప్పుడు దానికి పరిష్కారం చెప్తాను. ఎందుకంటే నేను కూడా ఆధార్లో నుండి వస్తున్న వాడిని. అగ్ని వల్లే మండాలి అని ఆశపడి ప్రతిదినము ప్రభువుని అడుగుతా. అయినా కొన్నిసార్లు దేవుని చిత్తానికి విరోధమైన ఆలోచన వస్తుంది, మాట వస్తుంది, కొన్నిసార్లు క్రియలు వస్తాయి. అవి దేవుని ఆత్మచేత హెచ్చరించబడినప్పుడు పశ్చాత్తాపడు, సమాధానపడు. అందుకు నాకు సహాయం చేసిన వచనాలు మీకు తెలిసినవే నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని వచనాలు చూడండి. మొట్టమొదటిగా మనం చదివిన యోహాను సువార్త 13:8 ఆయన అన్నాడు, నా పాదములే కాదు నన్ను సమస్తం కడగమన్నాడు. మొట్టమొదట నీ బ్రతుకును ఆయన చేతిలో పెట్టాలి. నీ బ్రతుకును ఆయన చేతి, పాదములు అంటే ఏమిటి? బ్రతుకు సాక్ష్యము. నీ బ్రతుకు సాక్ష్యం పాదములు అంటే. సాక్ష్యం ఎక్కడి నుండి వస్తుంది, ఎలా వస్తుంది? నీ తలంపులు, నిర్ణయాలు, ఆలోచనలు, క్రియలు, ప్రవర్తన, ఇదే నీ సాక్ష్యం. నువ్వు దేవుణ్ణి కలిగి, దేవుని ఆలోచన కలిగి, దేవుని వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నావా లేకుంటే లోక ప్రకారం లౌకిక ఆత్మతో పనిచేస్తున్నావా? నువ్వు పాపం చేస్తున్నావు అని అనడంలా, లౌకిక ఆత్మను. లౌకిక ఆత్మ అంటే ఏమని చెప్పాను? అదేం దురాత్మ కాదు, దుష్టాత్మ కాదు. లోక సంబంధమైన పనులను చక్కబెట్టడానికి లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించి చేసే కార్యాలు లౌకిక ఆత్మతో చేసే కార్యాలు. అది సైతాన్ జోక్యం ఉండదు అక్కడ. ఈ లోకంలో నువ్వు నేర్చుకున్న జ్ఞానం నీకు నేర్పిస్తుంది.
కానీ దేవుడు అది కోరడంలా. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడాలి అని అనగా నీ ప్రతి నిర్ణయం, ప్రతి క్రియ దేవుని ఇష్ట ప్రకారమై ఉండాలి. లౌకిక ఆత్మ అంటే మనుష్య జ్ఞానమును అనుసరించి, దేవుని ఆత్మ దేవుని జ్ఞానమును అనుసరించి. ఈ రెండుకి వ్యత్యాసం ఉన్నది, వాటిని గుర్తుపట్టాలి. లౌకిక ఆత్మతో చేస్తే నువ్వు పాపం చేసావని బైబిల్ చెప్పడం లేదు, నేను చెప్పడం లేదు. అది మనుష్య జ్ఞానమును అనుసరించేసేది. ఇది దేవుని జ్ఞానమును అనుసరించేసేది. పరలోక సంబంధమైన మూలపాఠాలు వేరు, భూలోక సంబంధమైన మూలపాఠాలు వేరు, పూర్తిగా భిన్నమేవి. వాటిని గుర్తుపట్టాలి. అలాగూ దైవ సంబంధమైన జ్ఞానమును అనుసరించి నేను కార్యాలు చేయడానికి నేను దైవాత్మతో నింపబడి నడిపించబడాలి అని ఆయనకు అప్పగించుకోవడం. ప్రతి విషయంలో లేఖనం ఏమి చెప్పుతున్నది, నా ముందు ఉన్న భక్తులు ఏం చేశారు, నా తరంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనేం చేయాలి, ఇన్ని విధాలుగా పరిశీలించుకొని నిర్ణయం తీసుకోవడం, క్రియను నెరవేర్చడం. ఇది నీ బ్రతుకును దేవుని చేతిలో పెట్టడం, నీ బ్రతుకును దేవుని చేతిలో పెట్టడం, దేవుని చేతిలో పెట్టడం. మరొక విషయం చూడండి, యోహాను సువార్త లూకా సువార్త 7వ అధ్యాయం 47-48 వచనాలు. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ యేసుప్రభు వారు ఒక విందు భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన పాదాలను కన్నీటితో కడిగింది. ఆ తర్వాత వాళ్ళు ఆక్షేపించారు, ఈవిడెట్టిదో తెలుసుంటే, అసలు ఈయన ప్రవక్త అయితే ఈవిడెట్టిదో ఆయనకు తెలిస్తే ఆయన్ని ముట్టుకోనివ్వడు కదా, ఆమె ఆయనను ముట్టుకోనివ్వడు కదా, ఈయనేం మనిషో అని మనసులో అనుకున్నాడు యజమానుడు. అప్పుడు ప్రభు పలికారు, ఏమని, నేను ఇంటికి వచ్చాను, కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, మర్యాద చేయలేదు, తలకి నూనె ఇవ్వలేదు, ఇలా అన్ని విషయాలు చెప్పి ఈమె విస్తారముగా నన్ను ప్రేమించినది గనుక ఈమె విస్తారమైన పాపములు, అవన్నీ నేను చదివించడంలా సమయం సరిపోదని అందుకే తెలిసిన రిఫరెన్స్లో చెప్తున్నానని చెప్తున్నా. అంటే ఇక్కడ నీ బ్రతుకు పరిశుద్ధపరచబడాలి అంటే, సూర్యుని అంత స్వచ్ఛం అగ్నివలే మండుతూ ఉండాలి అంటే, చంద్రబింబం అంత అందము కలదై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ భాగస్వామ్యం ఉండాలి, దేవుని భాగస్వామ్యం ఉండాలి. పేతురు గారు తన జీవితాన్ని దేవునికి అప్పగించాడు, బ్రతుకుని ఆయనకు అడిగాడు. పాపాత్మురాలైన స్త్రీ ప్రేమించింది, పాపములు కడగబడ్డాయి. నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తావు? 14:15 యోహాను సువార్త, 14:23 యోహాను సువార్త. ప్రేమిస్తే ఏం చేస్తావు? ఆయన ఆజ్ఞలను పాటిస్తావు. ఇక్కడ నువ్వు ప్రేమించడం అనేది నీ బ్రతుకును ఆయనకు అప్పగించడం. ఎప్పుడైతే మన బ్రతుకును ఆయనకు అప్పగించామో ఆయన మనల్ని కడుగుతారు, ఆయన మనల్ని కడుగుతారు, ఆయన మనల్ని కడుగుతారు. ఈ మాట మీరు మనసులను పెట్టండి. మనం ప్రేమించినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తారు, ఆయన క్షమిస్తారు. ఇంకొక వచనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. వెలుగులో నడిస్తే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఆయనతో మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు యేసు రక్తము మన ప్రతి పాపము నుండి. సెల్ ఫోన్ చూస్తూ కూర్చోండి, దేవుని సన్నిధికి వచ్చి భయం లేని భక్తి. నిన్నే భయం ఉండాలి, ఏం చెప్తున్నాడో మాట వైపు వినాలి. నువ్వు వచ్చినందుకు పనులన్నీ మానుకొని వెలుగులో నడిచిన ఎడల ఆయన రక్తం ప్రతి పాపాన్ని. వెలుగులో నడవడం అంటే ఏమిటి? అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. అది దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ మనస్సాక్షిని, నేను ఈ పని చేశాను, ఈ దేవునికి సంతోషం కలుగు చేస్తుందా లేదా, నేను ఈ పని చేశాను, ఈ మనుషుల ఎదుట నేను చేసిన ఈ పనిని బట్టి నా దేవునికి మహిమ కలుగుతుందా లేదా, లేకుంటే ఇతర ప్రజలకు ఆక్షేపణ లేకుండా నా బ్రతుకుందా లేదా. ఈ రెండు కోణాలు, దేవుని ఎదుట మనుషుల ఎదుట నా మనస్సాక్షిని శుద్ధీకరించుకోవడం, అది వెలుగులో నడవడము అంటే. అది ఎప్పుడు ఉంటుంది?
ఏ వ్యక్తికైనా నువ్వు జవాబుదారీతనాన్ని కలిగి ఉన్నప్పుడు అవుతుంది. నా సంగతాళ్ళకి ఎందుకంట ఎప్పుడు నన్నే అడుగుతారు. అది దేవుని పద్ధతి కాదు. దైవాత్మ ఉన్నవారు ఎవరు అలాగనరు. అడుగుతారు ప్రశ్న. అడిగినప్పుడు నువ్వు చెప్తావు సాత్విక్. ఒకవేళ నీ గురించి అబద్ధమే అడిగారు, బ్రదర్ మరి మీరు అడిగారు కరెక్ట్గానే ఉంది, కానీ మీకు ఎవరు చెప్పారు? నేనైతే అలాంటి పరిస్థితుల్లో లేను. మరి ఎవరు చెప్పారు? మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదిగోండి ఆ టైంలో నేను ఇలా చేశాను. నీ సాక్ష్యం సాత్వికతో చెప్పగలిగి ఉండాలి. నువ్వు చేయని నిందలు అనేకం నీ మీదకి వస్తాయి. నిందారహితుడు అంటే నింద రానివాడు అని కాదు. నింద వచ్చినా నిరూపించబడలేకుండా ఉండేవాడు నిందారహితుడు. నువ్వు వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం, ఆయన రక్తం వచ్చి అప్పుడు మన పాపాన్ని కడుగుతుంది. అన్యోన్య సహవాసం అంటే ఏమని చెప్పుకున్నాం? 24:16 దేవుని ఎడలను మనుషుల ఎడలను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని ఎల్లప్పుడు ప్రతి పని విషయంలో, ఇంట్లో నువ్వు భార్యగా, భర్తగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, యజమానుడిగా, దాసుడిగా, సమాజంలో సంచరిస్తున్నప్పుడు నీ ప్రమేయం లేని వ్యక్తులు కూడా నీతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఎదుట కూడా. మరి ఒక మాట, అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఎందుకు? పాపములను కడిగి వేసుకోనండి. పాపములు ఎప్పుడు కడిగి వేసుకోవాలి? ఇప్పుడు మనస్సాక్షిని దేవుని ఎదుట, మనుషుల ఎదుట శుద్ధీకరించుకుంటున్నాం. కొన్ని విషయాలు తప్పు అని తెలిసినాయి, కొన్ని మంచి అని తెలిసినాయి. మంచి వాటిని బట్టి మనం మంచి చేయగలిగిన దాన్ని బట్టి, దేవుడు కోరుకున్న విధంగా ప్రవర్తించిన దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. ఇప్పుడు తప్పు చేసాం. తప్పు చేసినప్పుడు ఏం జరగాలి? ఆ పాపమునకు, ఆ తప్పుకు చనిపోవాలి. తిరిగి దేవునికి ఏది ఇష్టమో దానికి బ్రతకాలి. చనిపోవడాన్ని, తిరిగి బ్రతకడాన్ని ఏమంటుంది లేఖనం? బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏమిటి? మరణము, పునరుత్థానం. 22:16 ఏం చెప్తుంది? నీ పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, ఆ పాపమునకు చనిపోవాలి, దేవుని చిత్తానికి మరలా తిరిగి బ్రతకాలి. 22:16 ఏం చెప్తుంది? తడవ చేయడం ఎందుకు? నువ్వు తప్పు చేసావని నీకు అర్థమైంది. వెంటనే లేట్ చేయడం ఎందుకు? అక్షరార్థంగా నీళ్ళతో బాప్తిస్మం ఎప్పుడో నిన్నో మొన్నో 10 ఏళ్ల క్రితమో 50 ఏళ్ల క్రితమో తీసుకున్నావు. అది ఒకసారి. అనుదినము పొందవలసిన బాప్తిస్మం నీ మనస్సాక్షిని దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటున్నప్పుడు దేవునికి ఇష్టమైనవి చాలా చేసావు, నువ్వు వాటిని బట్టి స్తుతిస్తున్నావు. దేవునికి విరోధమైనవి చేసినవేవో నీ నోటీస్కి వచ్చినాయి, రావు అని చెప్పగలవా? వచ్చినప్పుడు మరణించాలి. దేనికి? ఆ పాపానికి. అది లోక సంబంధమైందా, ఆజ్ఞాతిక్రమానికి సంబంధించిందా, స్వచిత్తానికి సంబంధించిందా? వాటిని గుర్తుపట్టి వాటిని ద్వేషించి వాటికి మరణించాలి. దానికి వ్యతిరేకంగా మరణించేలాగా ఉండడమే కాదు, దేవునికి ఇష్టమైనది చేయడానికి పూనుకోవాలి. అది పునరుత్థానం. ఆ పునరుత్థానపు బలము, శక్తిని మనం పొందుకొని ఆ జ్ఞానాన్ని కలిగి దేవుని కొరకు జీవించాలి. నేను మీకేం చెప్తున్నాను? నీకు దేవునిలో పాలు కలగాలి అంటే, అసలు పాలు అంటే ఏమిటో చెప్తున్నా. ఆయనలోని భాగం నువ్వు ఎలా పొందుకోగలవో చెప్తూ పాలు అంటే ఏమిటో చెప్తున్నాను. పాలు ఏమిటి? ఆయన దహించు అగ్ని అయితే నువ్వు కూడా దహించు అగ్ని. ఆయన సూర్యుని అంత స్వచ్ఛత కలిగి ఉంటే నీవు కూడా సూర్యుని అంత, ఆయన చంద్రబింబం అంత అందం కలిగి ఉంటే నీవు కూడా. అది పాలు. అది పొందుకోవడానికి ఏం చేయాలో చెప్తున్నా. ఏం చేయాలో చెబుతూ మొదటిగా పేతురు తన బ్రతుకును యేసు ప్రభువు చేతిలో పెట్టాడు. అయ్యా నా పాదములే కాదు సమస్తం గడగమన్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క అనుభవాన్ని దాన్ని విడగొట్టి చెబుతూ బ్రతుకంతా ఆయన చేతిలో పెట్టడం అంటే ఏమిటి అంటే, మొట్టమొదటిగా పాపాత్మురాలైన స్త్రీని మీకు చూపించాడు. ఆవిడేం మాట్లాడలేదు. తన పాపం ఏమిటో తనకు తెలుసు. కాబట్టి తన పాపం ఏమిటో తనకు తెలిసినప్పుడు ఆ పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవడానికి ధారాపాతంగా కన్నీరు విడిచింది. పాదములు కడిగి అన్ని నీళ్లు ఆమె కళ్ళలో నుండి ప్రవహించినాయి.
ఎవరో ఏవో ఆక్షేపించారు, ఆవిడ పాపాత్మురాలని ఏవో ఆక్షేపించారు. ప్రభు అవేం పట్టించుకోలే. ఆవిడ పశ్చాత్తాపాన్ని చూశాడు, ఆవిడ దీనత్వాన్ని చూశాడు, ఆవిడ నేను అగ్నివలే మండాలి అన్న కోరికను చూశాడు, అనుగ్రహించాడు. క్షమించబడిన తర్వాత క్షమించబడి అలాగే నేను క్షమించబడ్డాను అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ శరీరంలో పాపమరణ నియమం ఉన్నది, నిత్యం పోరాటం జరుగుతోంది. కాబట్టి వెలుగులో నడవాలి. వెలుగులో నడిస్తే ఏమవుతుంది? ఆయనతో అన్యోన్య సహవాసం ఉంటే ఏం జరుగుతుంది? ఆయన రక్తం వచ్చి కడుగుతుంది. ఈ అన్యోన్య సహవాసం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అయినప్పుడు, దేవుని వైపు నుండి నిరంతరం జరిగే ప్రక్రియ అయినప్పుడు, మన వైపు నుండి నిరంతరం జరగవలసిన ప్రక్రియ ఏమిటి? మన మనస్సాక్షిని దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా సరిచూసుకో. నిర్దోషమైనదిగా సరిచూసుకుంటున్నప్పుడు ఏదో ఒక పాపం కనపడింది, మంచివి కనపడే దేవుణ్ణి స్తుతించామో, దేవునికి విరోధమైనది ఏదో కనపడింది, అప్పుడు ఏం చేయాలి? బాప్తిస్మం. ఏమిటి బాప్తిస్మం? అది లోకం వలన వచ్చిన అపవిత్ర అయితే లోకానికి చనిపోవాలి, దేవుని రాజ్యం కొరకు తీర్మానం చేయాలి. అది ఆజ్ఞాతిక్రమము లేకుంటే విశ్వాస మూలము కాని పాపము లేకుంటే దుర్నీతి, ఇలాగ ఏ విధంగా నీ మీద దాడి చేసిందో ఆ పాపం చేయడానికి ఆ శక్తి, దానికి చనిపోయి పరిశుద్ధత కొరకు బ్రతకాలి. బాప్తిస్మం పొందే పాపము కడిగి వేసుకోవాలి ఈ అనుభవాల్లో. అప్పుడు ఏం జరుగుతుంది? ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి, ముడతైనను కళంకమైనను మరి అతిదేదైనను లేని పవిత్రమైన కన్యకగా, పవిత్రమైన నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని. అవునా? దానికి ఏం కావాలి? వాక్యముతో ఉదక ముఖం కడుక్కోవడమా? స్నానం. ముఖం కడుక్కోవాలంటే మగ్గు నీళ్ళు చాలు. స్నానం చేయాలంటే బకెట్లు కావాలి. బకెట్లు వాక్యముతో స్నానం చేయడం అంటే వర్తమానం ఎంతసేపు? 10 నిమిషాలు ఉందామా? 1 గంట ఉందామా? లేదు. నీకు అవకాశం దొరికిన ప్రతిసారి వాక్యం వింటూనే ఉండాలి. సమాజ కూటంగా కూర్చున్నప్పుడు చెప్తారు, ఇప్పుడు మనకి ఏదేదో టెక్నాలజీ వచ్చింది, యూట్యూబ్లని ఏవో. నీకు అవకాశం దొరికిన ప్రతిసారి వాక్యాన్ని వింటూ నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు పరీక్షించుకొని ఈ ప్రక్రియ, ఏ ప్రక్రియ? మొదట ప్రేమించడం ద్వారా పాపం ఒప్పుకున్నావు, తర్వాత ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి నడవడం ద్వారా ప్రతినిత్యము పాపం కడగబడుతుంది. ఎప్పుడు? నీ మనస్సాక్షిని శుద్ధీకరించుకున్నప్పుడు. ఆ తర్వాత పాపము ఇంకేదైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టినప్పుడు బాప్తిస్మం, అనుదిన బాప్తిస్మం నువ్వు పొందుతున్నావు, కడగబడ్డావు. ఇలా కడగబడుతూ నిరంతరం ఆయనతో నడుస్తూ ఉంటే ఆయన మహిమ అనే మాటకు అర్థమేం చెప్పాం? ఏమండి? ఆయన యొక్క దైవిక స్వభావం మనలో నింపబడుతుంది. ఆయన వ్యక్తిత్వం, ఆయన దయ, కనికరము, ప్రేమ, దీర్ఘశాంతము, కృప, సత్యము, క్షమ, ఇవన్నీ కూడా మనలో నింపబడతాయి. అది మహిమ అంటే. ఈ సంఘం పెద్దదా చిన్నదా అనేది క్వశ్చన్ కాదు. మహిమ కలిగిన సంఘమా కాదా? మహిమ కలిగిన సంఘం అంటే ఏమిటి? ఈ అనుభవాల ద్వారా నడిపించబడుతున్న సంఘమా కాదా? అది 2 ఉన్నారా, 20 మంది ఉన్నారా, 200, 2000 మంది ఉన్నారా అనేది లెక్క కాదు. దేవుని సంఘం అంటే ఎక్కడ 2, 3 అన్నాడు. అవునా? కాబట్టి వారు ఆ మహిమతో నింపబడ్డారా లేదా అనేదే ముఖ్యం. ముడతైన కళంకమైన మరి అట్టిదేదైనా లేని, అవి లేకుండా ఉండాలంటే ఏం కావాలి? వాక్యం అనే ఉదక స్నానం అంటే నిరంతరం ఆ వాక్యం నీలోనికి ప్రవహిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నిండా మురికి నీళ్ళు పెట్టాం, సగము కొన్నాయి. దీనిలో కంటిన్యూగా నీళ్లు పోస్తుంటే ఏమవుతుంది? ఈ నిండిపోయినాయి, పొర్లిపోతుంటాయి. అయినా కూడా పోస్తుంటే ఏమవుతుంది? అది డైల్యూట్ అయ్యి ఒక దశకు వచ్చేటప్పటికి ఆ దశలో ఇక మురికి అనేది లేకుండా అయిపోతుంది. అలాగే మన హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, శరీరంలో పాపమరణ నియమం ఉన్నది. ఈ వాక్యం నిరంతరము మనలోనికి ప్రవహింపజేస్తూ ఉంటే ఆ మురికి క్రమంగా వెళ్ళిపోతుంది. చివరికి ఆ శుద్ధమైన వాక్యమే నీ హృదయం నిండా నింపబడుతుంది. అందుకు వాక్యమును ఎల్లప్పుడూ వింటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి.
అప్పుడు ఎప్పుడైతే పరిశీలించుకుంటూ ఉన్నావో ఆ వాక్యం, నా మాట ఎలాంటిది అన్నాడు ఆయన, ఆ అగ్ని వంటి వాక్యము నీ హృదయాన్ని కాలుస్తుంది, ప్రశ్నిస్తుంది. అడమా నువ్వెక్కడన్నాడు, నీ తమ్ముడు ఎక్కడన్నాడు, నిన్ను అడుగుతాడు. నా ఆత్మతో నిన్ను నింపేగా, నా వాక్యంతో నిన్ను నింపేగా, నేను పరలోకం నుండి నశించిపోయి ఆత్మల కొరకు భూమి మీదకి వచ్చే సెలవులు బలియాగమే తిరిగి లేచి మీకు రక్షణ ఇచ్చాగా. రక్షణ పొందని నీ కుటుంబ సభ్యుల కొరకు, నీ బంధువుల కొరకు నువ్వేం చేస్తున్నావు? ప్రశ్నిస్తాడు. ఈనాటి క్రైస్తవ సమాజం అలా లేదు, ఆ మెట్లోకి రాలేదు. అప్పుడు మహిమ ఎలా వస్తుంది? మహిమ ఎందుకు రాలా? శుద్ధీకరించుకోవాలా నీ మనసాక్షి. ఎందుకు శుద్ధీకరించుకోవాలా? వెలుగులో నడవలా. వెలుగులో ఎందుకు నడవలా? నువ్వు ఆయన ప్రేమించలా. నా మాట అర్థమవుతుందా? ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందకపోతే ఆ మహిమతో నువ్వు నింపబడలేవు, ఆ మహిమతో నువ్వు నింపబడలేవు. అలా ఆ వాక్యము సమృద్ధిగా నీ హృదయంలో కుమ్మరించబడుతుంటే కడిగివేయబడతావు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఆ కడిగివేయబడుతున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు. ఆరాధన అనే మాటకు అర్థమని చెప్పాను. నీ ప్రతి చర్య దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉన్నాడు. ఆరాధించినప్పుడు ఏం జరిగిందో చెప్పండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో శరాపులు దేవుణ్ణి ఆరాధించారా? పరలోక దూతగణాలు ఏమని ఆరాధించినాయి? పరిశుద్ధుడు. ఆరాధిస్తుంటే భూమి మీద ప్రవక్త అయిన భక్తుడు ఆరాధనను చూస్తున్నాడు. దర్శనమంతా ఆరాధనతో తనకు తెలియకుండా తను ఏకీభవించినప్పుడు ఆ భక్తుడు ఏమన్నాడు? 6వ అధ్యాయం 6వ వచనం, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్య అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా నేనున్నానని ఏడ్చాడు. అతడు ప్రవక్త, అతన్ని ఉపయోగించుకొని దేవుడు ప్రవచిస్తున్నాడు. ఆ ప్రవక్త అయిన వ్యక్తి ప్రలాపిస్తే శరాపులలో ఒకడు ఆ పరలోకంలో ఉన్న బలిపీఠం మీద నుండి అగ్నిని తీసుకొచ్చి పెదవులు కాల్చాడు. మహిమ పరచడం కంటే ఉన్నతమైన మెట్టు అది. 5వ అధ్యాయం వరకు ప్రవచించిన ప్రవచనాలు వేరు. అయ్యో మీకు శ్రమ అని ఆ ప్రజల గురించి ప్రవచించాడు. ఆ తర్వాత ఎప్పుడు అలాగ శ్రమ అనలేదు, కానీ వారికి జరగబోయే సంగతులు చెప్పాడు. పరలోక సంబంధమైన విషయాలు చెప్పాడు. మొదటి రాకడ, రెండవ రాకడకు సంబంధించిన విషయాలు చెప్పాడు. 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పాడు. ఆ తర్వాత చెప్పిన ప్రవచనాలన్నీ అత్యద్భుతం. నీ పెదవులు కాల్చబడితే ఎప్పుడు? నువ్వు మహిమపరచబడిన తరువాత. మహిమ ఎప్పుడు పరచబడతావు? వాక్యమును ఉదక స్నానం. మహిమపరచబడిన తరువాత అప్పుడు పరసంబంధమైన దర్శనాలు. కొలసి 3:1 అంటుంది, మీరు పైన ఉన్న వాటిని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16-17 వచనాల్లో మేము అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఎందుకు? అవి శాశ్వతమైన. ఆ మెట్లోకి అప్పుడు నువ్వు వస్తావు. అప్పుడు కదా ఆయనతో నీకు పాలు. భూమి మీద ఆయన ఉండి ప్రభువుని యేసు ఏమని చెప్పారు? నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, దానికి సాక్ష్యము నేను చేస్తున్న క్రియలు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ లైన్ అంతా ప్రభువుని యేసుక్రీస్తు వారి జీవితంలో ఉందా లేదా? ఆ అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నాలో నీకు పాలు, అంటే నేను ఏ అనుభవాన్ని కలిగి ఉన్నానో ఆ అనుభవాన్ని నేను నీకు ఇస్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామా? అప్పుడేమవుతుందో చెప్పనా? పెదవులతో కాల్చు